గ్రామ ప్రజలందరికీ శుభాభివందనాలండి. పాట పాడుకుని దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా, యేసేయ దైవం చూడనా చూడనా, యేసేయ దైవం చూడనా. చరిత్రలోనికి వచ్చాడన్నా వచ్చాడన్నా, పవిత్ర జీవం తెచ్చాడన్నా తెచ్చాడన్నా, చరిత్రలోనికి వచ్చాడన్నా వచ్చాడన్నా, పవిత్ర జీవం తెచ్చాడన్నా తెచ్చాడన్నా. అద్వితీయుడు అది దేవుడు, ఆదరించును నన్ను ఆదుకొనును. అద్వితీయుడు అది దేవుడు, ఆదరించును నన్ను ఆదుకొనును. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా, యేసేయ దైవం చూడనా చూడనా, యేసేయ దైవం చూడనా. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ గోకవరం గ్రామస్తులందరికీ కూడా మా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నామండి. ప్రేమపూర్వకముగా తెలియబడుతున్న యేసు ప్రభు వారి గురించి మాటలు మీరు వినవలసిందిగా కోరుకుంటూ ఉన్నాము. యేసు ప్రభు అందరికీ దేవుడండి, ఒక కులానికి ఒక మతానికి కాదు. ఆయన సమస్త మానవాళికి దేవుడు. ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు. సమస్త జనులారా నా యొద్దకు రమ్మని ఆయన సెలవిస్తూ ఉన్నాడండి. సమస్త జనులు అంటే ఒక మతానికి ఒక కులానికి, లేకపోతే చిన్నవారు పెద్దవారు, లేకపోతే ఒక గ్రామానికి ఒక ప్రాంతానికి కాదండి, సర్వ మానవాళికి ఆయన దేవుడై ఉన్నాడు కనుక సమస్త మానవాళిని ఏకరీతిగా ఆయన ప్రేమిస్తున్నాడు. దేవుడు చెప్తూ ఉన్నాడండి, లోకమును దేవుడు ఎంతో ప్రేమించాను. అవునండి, దేవుడు లోకాన్ని ఎంతగా ప్రేమించాడు కనుకే ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకానికి పంపించారు. ఆయన ఈ లోకానికి వచ్చి 33 సంవత్సరాలరా మన కోసం మన మధ్యలో ఉండి ఆయన అనేక శ్రమలు బాధలు కష్టాలు అనుభవించారండి. ఎన్నో స్వస్థతలు, ఎంతో మంది ఆయనతో నడిచారు, ఎంతో మంది స్వస్థపరచబడ్డారు, ఆయన కార్యాలు చూశారు, ఆయనతో ఉన్నారు, ఆయనతో జీవించారండి. ఆయన ప్రేమను, ఆయన సమాధానాన్ని, ఆయన శాంతిని వారందరూ పొందుకున్నారు. అందుకే సమస్త జనులారా నా యొద్దకు రమ్మని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. వీరందరినీ కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు కనుకే సమస్త ప్రాంతాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. ఒక కులానికి కాదండి దేవుడు, మాకు కాదు కదా దేవుడు, ఇక్కడ పుట్టినవాడు కాదు కదా, ఎక్కడో అమెరికా దేవుడు అనుకోవచ్చు మీరు, కాదండి. సమస్త మానవాళిని ఆయన ప్రేమిస్తున్నారు కనుక అందరి కోసం ఆయన ఈ లోకానికి వచ్చారండి. రావడమే కాదు, తన రక్తాన్ని మనందరి కోసం కార్చారు. ఎవరైనా ప్రాణం పెట్టిన వారు ఎవరైనా ఉన్నారండి? ఎవ్వరూ లేరు. అది ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే మన కోసం ఆయన చివరి రక్త బొట్టు వరకు ఆయన మన కోసం కార్చారండి. ఎందుకు రావాల్సి వచ్చింది ఆయన ఈ లోకానికి అంటే ఆయన అవసరం మనందరికీ ఉంది కనుక ఆయన అవసరం. ఎందుకంటే ఇదిగో కన్యక కుమారుని కనును ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన మన భారమంతా మోస్తాడని అలనాడు ప్రవచనం ముందుగానే చెప్పబడిందండి. ఏలైనగా శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడుగు తండ్రి, సమాధానానికి అధిపతి అని పేరు పెట్టబడునని అలనాడు ప్రవచనం తెలియబడిందండి. అవును తండ్రి, అవునండి. ఎందుకని అంటే మన కోసం ఆయన దేవుడుగా వచ్చి ఉంటే ఎవరు తెలుసుకునే పోయేవారు కాదు. కానీ ఆయన మానవుడిగా తగ్గించుకుని మనలా రావాలనుకున్నాడు కనుక ఆయన ఒక స్త్రీని ఎన్నుకొని ఆ పరిశుద్ధుడిగా ఈ లోకానికి వచ్చారండి. ఆయన పరిశుద్ధుడు కనుక మనందరినీ కూడా ఆయన పరిశుద్ధ రాజ్యానికి చేర్చాలని ఆశపడుతున్నారు కనుక ఆయన మన కోసం ఈ లోకానికి పుట్టి ఆయన మనకి సమాధానకర్తగా వచ్చారండి. మనందరికీ సమాధానం ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. ఎందుకు అంటే మనము ఇప్పుడు గృహాల్లో సమాధానాలు లేవు, అనేక మంది హృదయాల్లో సమాధానాలు లేవు, కుటుంబాల్లో కలహాలు గొడవలు, అనేక రకాలుగా అర్థం చేసుకోలేని పరిస్థితి,
అని అనేక రకాలుగా బాధపడుతూ ఉన్నారండి. అనేక మంది శాంతి లేక, నెమ్మది లేక, సమాధానం లేక, ఎవరికి చెప్పుకోలేక మదన పడుతూ ఎంతగానో బాధపడుతున్నారండి. కానీ దేవుని ఒక్కడే అడుగుతున్నారు. ఆయన సమాధానానికి అధిపతి అని చెప్తూ ఉన్నారు. ఆయన సమాధానం ఇవ్వడానికి, ఆయన నెమ్మది ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారండి. ఆయన ఒక్కటే అడుగుతున్నారు. మీ కులాన్ని అడగటం లేదు, మీ మతాన్ని అడగటం లేదు, మిమ్మల్ని ఒక్కటే అడుగుతున్నారు. మిమ్మల్ని మీ హృదయాన్ని మాత్రమే అడుగుతున్నాడండి. యేసు ప్రభు నా హృదయంలోకి రా అని మేము ఆహ్వానించేట్టే ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నాడండి. మీ హృదయం అనే గోడ దగ్గర ఆయన మీ హృదయానికి దగ్గరగా ఉన్నాడు కనుక మీరు ఒక్కటే మీరు చేయవలసింది, ప్రభువా, యేసు ప్రభువా నా హృదయంలోకి రా అని మీరు ఆహ్వానిస్తున్నట్లయితే దేవుడు రావడానికి సిద్ధంగా ఉన్నాడండి. రావటమే కాదు, మీకు నెమ్మది, సమాధానము, శాంతి ప్రతి దాన్ని అనుగ్రహించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడండి. మేము ఒకనాడు దేవుణ్ణి తెలియని వారమే, మేము కూడా అనేక రకాలుగా బాధలతో, వేదనలతో ఉన్నవారమేనండి. కానీ దేవుని యొద్దకు మేము వచ్చాము. ఆయన మా భారమంతా మోసాడు, తీసివేశాడు, మమ్మల్ని శాంతి, సమాధానంతో, నెమ్మదితో ఆనందపరిచాడు. ఆ ప్రేమను మేము తెలుసుకున్నాము, ఆ ప్రేమను గుర్తెరిగాము, ఆ రుచి మేము తెలుసుకున్నామండి. ఆ రుచి చూచాము కనుక ఆ రుచిని మీ గ్రామానికి తెలియచేయాలని దేవుడు ఈ గ్రామస్తుల వద్దకు నడిపించాడండి. మిమ్మల్ని అందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమను మీరు తెలుసుకోవాలని ఒక్కటే దేవుడు కోరుకుంటున్నాడండి. మీరు సిద్ధపడి ఉంటే, మీరు కావాలని దేవుడు ఆశపడుతుంటే ఒక్కటేనండి ఇప్పుడు మేము చేసే ప్రార్థన ఏకీభవించండి. అలాగే మీకు దగ్గరగా సహోదరి గృహం ఉందండి, శుభలక్ష్మి గారని. మీకు ఇష్టమైతే ఈరోజు 3 గంటలకి అక్కడ క్రిస్మస్ జరుగుతుంది. మీరు రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కూడా మేము ఆహ్వానిస్తూ ఉన్నాము. మీరు జ్ఞాపకం చేసుకోమని, ఇంకేదైనా మీకు తెలియాలని ఆశపడుతూ ఉంటే ఇక్కడ మా సహోదరుల దగ్గర కరపత్రాలు ఉన్నాయండి, మీరు తెలుసుకోవచ్చు, అది చదవచ్చు. మీరు దేవుని యొద్దకు మీరు ప్రేమించాలని, మీరు హృదయాన్ని దేవునికి ఇస్తే మీరు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ మాటలు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీరు విన్నారని, విశ్వసించారని నమ్ముచు కోరుకుంటూ ముగిస్తూ ఉన్నామండి. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నానయ్యా. మా స్తుతులకి పాత్రుడివి, ఆరాధనలకి యోగ్యుడు అయిన దేవుడు నాయన. ఈరోజు నాయన ఇలా గోకవరం గ్రామంలో సువార్త ప్రకటించడానికి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. నీ మాటలు విన్న వారి హృదయాల్లో నీ ఆత్మకార్యాన్ని జరిగించండి ప్రభా. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఏ ఒక్క ఆత్మ నశించడం నీకు ఇష్టం లేక నాయన ఇలా సువార్త ద్వారా నీ నామాన్ని ప్రకటించుకుంటున్నందుకు నీకు వందనములు ప్రవ్వా. నీవు దర్శించమని వేడుకుంటూ ఉన్నాను. ఈ గ్రామ ప్రజలను దర్శించండి నాయన, మీరు ఆకర్షించుకోండి ప్రవ్వా. నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను అయ్యా, నీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మడా నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నమ్మదగిన దైవమా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. నీవు జ్ఞాపకం చేసుకొని అయినా ఈ ప్రజలను జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ ఉన్నాను. సర్వ సృష్టికి వెళ్ళి నా సువార్తను ప్రకటించమన్న దేవుడు నాయన, నీ సువార్తను ప్రకటిస్తూ ఉండగా నీ కార్యాలు జరిగించండి. మీరు ఆకర్షించుకోండి నాయన. ఈ గ్రామ ప్రజలను మీరు ఆకర్షించుకోమని వేడుకుంటూ ప్రవ్వా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ నీ మాటలు విన్నవారి హృదయాల్లో నాయన నీవు జన్మించమని వేడుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు సర్వశక్తిగల నామంలో ప్రార్థించి బ్రతిమలాడు వినయంతో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.